ఏ ఆలోచనలు లేవు. సహజమైన సరళమైన శ్వాసతో అనుసంధానం, శ్వాసతో మమేకం. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ దుఃఖం ఉండదు, అజ్ఞానం ఉండదు, అనారోగ్యం ఉండదు, భయాలు ఉండవు, బాధలు ఉండవు. ఏముంటాయి అంటే ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, వైభోగం ఉంటుంది. జీవితం శివుడిలా మంగళకరంగా ఉంటుంది. దివ్యశక్తి ఉత్తేజితమవుతుంది. దివ్య అనుభూతులు, దివ్య దర్శనాలు, దివ్య శ్రవణాలు జరుగుతాయి. ధ్యానం అంటేనే శివుడు. శివుడు అంటే మంగళకరమైనది. శుభకరమైనది. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. ధ్యానం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. హాయిగా మన ప్రాపంచిక పనులు పగలంతా చేసుకుని రాత్రి 1 గంట సేపు ధ్యానాన్ని కేటాయించడం, ఆ భగవంతుడి కోసం కేటాయించడం, నీతో నువ్వు గడపడం కోసం కేటాయించడం, నీ ఆరోగ్యం కోసం, నీ ఆనందం కోసం, నీ జన్మను ధన్యం చేసుకోవడం కోసం కేటాయించడం. ఆఖరి 30 సెకండ్లు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.